మేనేజ్ చేసుకునే స్కోప్ టెక్నికల్ గా లేదు. కాబట్టి నేను అనుకుంటుంది వైసీపీ గాని ఓడిపోతే ఎలక్షన్ ముందే దుకాణం బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది పోగొట్టుకొని మేనేజ్మెంట్ చేత కాకపోతే ఇంకా ఎన్నికలు ఏమి పెడుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం అంటే ఎన్నికల ముందే వైసీపీ రాజకీయంగా దుకాణం వహించడమే. అంత తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి. కాబట్టి ఇంపాసిబుల్, కానీ పాసిబుల్ అయితే మాత్రం గొడవ అవుతుంది. నేను అనుకుంటున్నాను ఇప్పుడు వంతాల్లో 5-6 మంది కనిపిస్తారు నాకు. మిగతా పార్టీలు అయితే ఒక 20 మంది కనిపిస్తారు. దాంట్లో ఇప్పుడు సింగనమల్ల ఎమ్మెల్యే ఉన్నారు, జొన్నల 10 మంది మాట్లాడింది, మరి ఇప్పుడు ఇక్కడ సర్దుకునింది. ఆమె వచ్చేస్తారని నేను అనుకోను. ఇట్లా చాలా మార్పులు కూడా ఉన్నాయి. కాబట్టి అంత పెద్ద సంఖ్యలో పోయి వాళ్ళంతా ఏం చేయాలంటే తెలుగుదేశం పార్టీ అందరూ సీట్లు ఇస్తే మళ్ళీ బతుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 20 మందికి ఇచ్చేసి తీలాడబోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఇది ఒక సమస్య వస్తుంది. ఒక డబ్బులకి అమ్ముడుపోయాను వైసీపీ ఇంకా ఎక్కువ ఇస్తారు కదా, పంపించేసి డబ్బులు ఇచ్చేస్తారు. దాంట్లో ఒక పెద్ద అభ్యర్థిని పెట్టేసి డబ్బు ఉండండి. ఆయన వాళ్ళు తెలుగుదేశం 10 కోట్లు ఇస్తే వాళ్ళు 10 తీలేరా. బస్ సెక్రటరీ గారు ఒప్పుకోకపోతే మా దగ్గర డబ్బులు లేవని, కానీ బేసిక్ వాళ్ళకన్నీ ఎక్కువ ఇస్తారు కదా డబ్బులు. సమస్య అదేముండదు. ఏ కంటెస్ట్ లో సాధ్యం కాదు. అయినా సాధ్యం అయితే మాత్రం ఎన్నికల మీద దుకాణం బంద్ చేసుకోండి. రైట్. రఘురామరావు గారు, ఈ సెకండ్ ప్రయారిటీ కూడా ఉంటాయా వీటిలో? ఇందాక మనం ఫార్ములా అనుకున్నాం కదా, ఉన్న ఓట్లు డివైడెడ్ బై 4+1. అవి వస్తే ఇంక సెకండ్ అక్కర్లా. అవి రాని దానికన్నా షార్ట్ డెఫినెట్ గా ఒకరికో ఇద్దరికో షార్ట్ పడతాయి. అలా షార్ట్ పడినప్పుడు సెకండ్ ప్రయారిటీ ప్లేస్ లోన్ గ్యారంటీగా. అది అంటే చివరికి సెకండ్ ప్రయారిటీతో కలిపి దానికి వెయిటేజ్ తక్కువ ఉంటుంది, అది ఎంత ఉండదు. ఏదేమైనా అవి కూడా కలిపి అల్టిమేట్ గా ఇందాక ఉన్నాయి ప్లస్ డివైడెడ్ బై 4+1 దానికి రావాలి. సెకండ్ ప్రయారిటీ యొక్క వెయిటేజ్ దానికి ఫస్ట్ ప్రయారిటీ అంత వెయిట్ ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ ఒకవేళ అది అభివృద్ధి